అందరికీ నమస్కారం. నిన్ననే ఈరోజు ఉదయం మెయిగన్, అది తమిళ్లో ఆ పేరు తెలీదు, సత్యం సుందరం అని చెప్పి తెలుగులో కొంచెం మన సినిమా రిలీజ్ అప్పుడు కార్తీ లడ్డు మీద కామెడీ చేశాడని చెప్పి కొంచెం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు. సో దాంతో తెలుగు రిలీజ్ కొంచెం లేట్ అయింది. సో ఓన్లీ తమిళ్ మాత్రమే రిలీజ్ అయ్యింది మన ఊళ్ళో. మనం సూళ్ళూరుపేట కాబట్టి మనం చూసేసాం, వెళ్ళి తమిళ అయినా పర్వాలేదు, మనకి కొంచెం ఎమోషనల్ డైలాగులు అర్థం కావు, బట్ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసేసాం. సినిమా భలే సినిమా, చాలా బాగుంది. కార్తీ అసలు రియల్ యాక్టర్స్ అంటే వాళ్ళు అన్నట్టు బ్యూటిఫుల్ చేశారు, మంచి స్టోరీ, ఎమోషనల్ మూవీ. అరవింద్ స్వామి భలే చేశాడు. ఇంకా దానికి తోడు అరవింద్ స్వామి ఒక బాధలో ఉంటాడు, కార్తీ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. భలే సినిమా. స్టోరీ ఏంటంటే తంజావూరులో స్టార్టింగ్ ఒక ఇల్లు ఉంటుంది, మన అరవింద్ స్వామి ఇల్లు పాప బంధువులు లాగేసుకుంటారు ఏదో గొడవల్లో. ఇల్లు పోయేసరికి ఇంకా అన్ని సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉండి ఇంకా మనం ఏం చేస్తామని చెప్పి చెన్నై వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత ఏదో పెళ్ళి ఉందని చెప్పి తంజావూరుకి వెళ్తాడు. ఇక్కడ తంజావూరుకి ఒక పెద్ద ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తంజావూరు వెళ్ళాల్సింది. మంచి గుడి అక్కడ బాగుంటుంది, మన పొన్నియిన్ సెల్వన్ కూడా దాంట్లో చెప్తా వచ్చారు. కాకపోతే వీలవల అంతకుముందు సంవత్సరం వెళ్ళినప్పుడు ఉత్తరాఖండ్, అరకు, పాపికొండలు వెళ్ళాల్సింది, అప్పుడు వీలవల. మొన్న వెళ్ళినప్పుడు అరకు వెళ్ళావు, కానీ పాపికొండ లేదని గోదావరి బాగా ఉధృతంగా ఉంది అని చెప్పి పాపికొండలో తీసుకెళ్ళా. బట్ ఉత్తరాఖండ్ వెళ్ళాం, బాగానే ఉంది. డెహ్రాడూన్, హరిద్వార్, ఋషికేశ్ మన వీడియోలు కూడా ఉన్నాయి మనకి ఆన్లైన్లో. సో తంజావూరు ఇది చూడగానే ఊరే మనం మిస్ అయిపోయాం అనుకున్నాం. మళ్ళీ అదే పాపం అదే సినిమా అంతా తంజావూరు యాక్చువల్గా. పక్కన పల్లెటూరు. అది అరవింద్ స్వామి 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వస్తాడు. సో ఆ ఊరి జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి. అరవింద్ స్వామిని ఈయనకి తోడుగా పెట్టుంటారు అనమాట, చూసుకో అవుతానని చెప్పి. సో వీళ్ళిద్దరి ఇంట్రాక్షన్ ఇంకా అసలు వీళ్ళిద్దరి ఇంట్రాక్షనే అంతే, అసలు భలే ఉంది. మంచి ఎమోషన్, మంచి లోతైన డైలాగ్, మంచి ఎమోషనల్ సీన్లు అనమాట. మనం డైరెక్టర్ వచ్చి 96 మూవీ, 96లో వాళ్ళు రీయూనియన్ అనమాట. సో అసలు ఒక అంటే ఆ ఎమోషన్ని మంచి కరెక్ట్ పట్టుకుంటాడు మన డైరెక్టర్. దీంట్లో కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం, అసలు భలే ఫీలింగ్. మన అరవింద్ స్వామితో పాపం మనం బాధపడుతుంటాం. కార్తీ కూడా కార్తీ అంటే అసలు భలే పర్సనాలిటీ, అంటే మ్యాన్ ఆఫ్ ట్రూ అన్నట్టు భలే. సో సమోసా చాట్, చప్లీ కబాబ్. సో అది సినిమా భలే ఉంది. సినిమా అంతా కూడా 2.5 hours. తమిళ అయినా కానీ చాలా బాగుంది. మధ్య మధ్యలో కొంచెం అంటే భారీ డైలాగులు ఉంటాయి, అవి కొంచెం క్యారీ అవ్వడం కొంచెం స్లో అవుతుంది, బట్ మేనేజ్ చేసేసా. చెన్నైలో ఉంటాడు అరవింద్ స్వామి. వాళ్ళ అరవింద్ స్వామి పిల్ల కూడా మంచి కమెడీన్, ఆమె సపోర్టింగ్ బాగానే పాపం హస్బెండ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళ అమ్మాయి కూడా చివరిలో ట్రిక్ ప్లే చేసి ఇతని బాధని, గుండెలో ఉన్నటువంటి ఆ బరువుని, ఆ బాధని తగ్గిస్తుంది అనమాట, క్లియర్ చేస్తుంది. క్లియర్ చేయడం అసలు వీళ్ళిద్దరే ప్రయాణం భలే ఉండదు. జస్ట్ 1 day తిరిగి తంజావూరు నుంచి రాత్రి రిసెప్షన్ చూసుకొని గిఫ్ట్ ఇచ్చేసి పెళ్ళికి కూడా ఉండకుండా వెళ్ళిపోదని చెన్నైకి. కాకపోతే వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడు అరవింద్ స్వామి ఇంట్లో 94 సమ్మర్ హాలిడేస్లో 1 నెల రోజులు ఉంటాడు. సో అందుకని చెప్పి సరే మన ఇంట్లో ఒక రోజు పెట్టుకుందాం అనేసి ప్లాన్ చేసి చెన్నై బస్సు మిస్ చేస్తాడు. సో ఇంట్లో పడుకుంటారు, రాత్రి కూర్చొని బీర్ తాగుతారు, కబుర్లు చెప్పుకుంటారు, భలే ఉంటాయి. అప్పుడు మంచి భలే చాలా బాగా. అదే కార్తీ అసలు బాగా చేసాడు. ఇంకా అరవింద్ స్వామి కూడా అసలు బరువైన సీన్లు బాగా క్యారీ చేశాడు. సో థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది కంపల్సరీ. ఏదో పిచ్చి పిచ్చి ఫైట్లు
హడావుడిగా తీసే పిచ్చి జనాలు తెలుగు సినిమాలు చూసే కంటే, అంటే అదే వాటిలో కూడా వస్తాయి మంచి సినిమాలు. అంటే మనకు కమిటీ కుర్రాళ్ళు ఆయి అటువంటి సినిమాలు, అంటే చిన్న హీరోలు వాళ్ళే బాగుండి, మన అబ్బవరం వాళ్ళు అఖీల కానీ నాని కానీ వీళ్ళదే జస్ట్. పెద్ద హీరోలు అనవసరంగా ఇమేజ్ పెట్టుకొని పాడు చేసుకుంటారు, ఇమేజ్ పాడు చేసుకుంటారు. అసలు సినిమాని కూడా పాపం కించపరుస్తూ ఉన్నారు. ఈ సినిమా చూసాక చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే ఎమోషనల్ రోలర్ కోస్టర్లో మనం కూడా సీట్ బెల్ట్ వేసుకొని వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తాం అన్నమాట. భలే మంచి బాగా అనిపించింది. ఆ సినిమా అయిపోగానే నేను టైటిల్ చూస్తా జోబులో చేతులు పెట్టుకొని వచ్చేసా. ఇంకా కార్ ఎక్కిపోయేటప్పుడు చూస్తే పర్సు లేదు. అంటే పర్సు కూడా మర్చిపోయాను, థియేటర్లో పడిపోయింది సీట్ దగ్గర. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నా. అంటే అసలు ఆ సినిమా చూసిన ఫీలింగ్లో అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట. సో అలాగా మంచి అనుభూతిని మిగిల్చింది ఇది సినిమా. ఏదో మెయ్యిగన్ అని చెప్పి అంటాడు, పొటాటో అదనమాట. దానికి ఒక మంచి స్టోరీ ఉంటుంది. అసలు వాడి పేరే సినిమా స్టోరీ అనమాట. నిజంగా మంచి ఐడియాలు వస్తాయి, మంచి కథలు యాక్చువల్గా. అంటే ఆ కథ వీళ్ళిద్దరే కాకుండా చేసే ప్రతి యాక్టర్లు చాలా బాగున్నారు. అరవింద్ స్వామి పెళ్ళికి వెళ్ళినప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, లత అని చెప్పి. ఆ అమ్మాయి వచ్చి పాప మాట్లాడుతుంది, ఎలా ఉన్నామంటే మాటలు చెప్తుంది. మా ఆయన తాగుతాడు, ఏదో పాలిటిక్స్ అంటున్నాడు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, రోజంతా తాగుతూనే ఉంటాడు, ఏదో బతుకుతున్నాడు అన్నట్టు అంటుంది అన్నమాట. పాపం అతన్ని పెళ్లి చేసుకుంటాడు, నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అంటుంది పాపం. అలాగా ఆమె కూడా బాగా చేస్తుంది. జస్ట్ 2 నిమిషాలే ఉంటుంది కానీ బట్ చెప్పడం, బరువుగా డైలాగ్ చెప్పడం బాగా అనిపిస్తుంది. ఇంకా కార్తీ వచ్చి ఇంకా వీళ్ళ మామయ్య ఒక ఆయన ఉండవు, ఊరే నాయన రాజ్ కిరణ్ అనుకుంటా ఆయన పేరు. చాలా పాత సినిమాలు కూడా ఉండేవాడు. మళ్ళీ ఆయన అయితే ఇంకా ఎమోషన్, ఆయన క్యారెక్టరే ఎమోషన్. వాళ్ళ అన్ననే తలుచుకుంటా ఏడుస్తూ ఉంటాడు. వీడిని కూడా నువ్వు కూడా ఇల్లు కోసం అని చెప్పి దూరం అయిపోయావు అని చెప్పి కదిలిస్తే ఏడుస్తాడు అంటాడు అన్నమాట. అలాగా సో ఓవరాల్గా చూడాల్సినటువంటి సినిమా రీల్ చేసుకుని చూడండి. ఓటీటీ అయితే ఇంకా చాలా రోజులు చూడవచ్చు. సో ప్రస్తుతానికైతే అయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పుష్ప అనుకుంటున్నా, చూడాలి. అది వస్తుంది, దసరాకైనా వస్తుందేమో. దసరాకి వస్తుందా? రావచ్చు. మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన చేసి వీడియో లాగ్స్.